చెప్పిండంటే ఎస్సీ ఎస్టీలు ఇండ్లు కట్టుకుంటే 1 లక్ష రూపాయలు అదనంగా ఇస్తామని బడ్జెట్ లో చెప్పిండు. జీవో చూస్తేమో అందరి లెక్క 5 లక్షలే వచ్చింది. అరే నువ్వు ఉప ముఖ్యమంత్రివి, ఆర్థిక మంత్రివి, నువ్వు సామాజిక స్పృహ ఉన్నటువంటి వ్యక్తివి, మీరు కూడా బట్టి విక్రమార్క గారు నువ్వు బడ్జెట్ స్పీచ్లు చెప్పి మా దళితులను మా గిరిజనులను మోసం చేస్తావా? ఇది ఎక్కడి న్యాయమో అని అసెంబ్లీలో నేను గొంతు పెంచి చాలా గట్టిగా మీ పక్షాన మాట్లాడాను. తప్పులు లేదు. మేమేమన్నాం, ఎస్సీలో ఇల్లు కట్టాలంటే కూడా పైసలు ఉన్నాయి, 1 లక్ష రూపాయలు ముందే ఇవ్వండి, అదనంగా ఇవ్వండి, బేస్మెంట్ కట్టినాక బిల్లు ఇవ్వండి. ఈ రకంగా వాళ్ళు అట్లయితేనే ఇల్లు కట్టారు తప్ప వాళ్ళు కట్టుకునే స్తోమత ఉండదు. మీరు చెప్పిన మాట ప్రకారంగా మేనిఫెస్టోలో చెప్పినట్టు 6 లక్షల రూపాయలు ఇవ్వాల్సిందే అంటే తప్పులు లేదు కాంగ్రెస్ పార్టీ. ఇక అట్లా చాలా ఉన్నాయి వాళ్ళ సంగతి చెప్పాలంటే. ఇప్పుడు అక్క జిల్లాలో కేసీఆర్ ఉండగా ఆడవేళ్ళ పెళ్లి పెట్టుకుంటే 1 లక్ష రూపాయలు ఇచ్చిండు కళ్యాణ లక్ష్మి. ఏమన్నారు కాంగ్రెస్ వాళ్ళు? కేసీఆర్ లక్షనే ఇచ్చిండు, మేము అత్తిక తులం కలుపుతాం దానికి అన్నారు. తులం బంగారం కల్పిస్తామన్నారు, ఇచ్చిండ్రా? ఇయ్యలే కానీ బంగారం ధర మాత్రం 96,000 అయిందట నిన్న. ఇంకింత పెరుగుతుంది. అంటే ఈ రకంగా ఎన్నో విషయాలు చెప్పింది. ముఖ్యంగా ఎస్సీ సప్లైని అమలు చేయక ఈసారి బడ్జెట్ లో 40% నిధులు ల్యాప్స్ అయిపోయినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఉద్యోగస్తులు ఉన్నారు. ఒక విషయాన్ని మీరు బాగా గమనించారు. కేసీఆర్ గారు ఉండగా విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ కోసం జీవో నంబర్ 55 అమల్లో ఉండేది. రేవంత్ రెడ్డి వచ్చినాక జీవో 55 రద్దు చేసి 29 జీవో తెచ్చింది. మీరు చూడండి, గూగుల్లో కొట్టండి, నేను అసెంబ్లీలో మాట్లాడి. జీవో 55 ఏం చెప్తుందంటే 100 ఉద్యోగాలు ఉన్నాయనుకోండి, మొదటి 50 ఉద్యోగాలు మెరిట్. అది ఎవరన్నా రాని, ఓసీలు రాని, బీసీలు రాని, ఎస్సీలు రాని, ఎస్టీలు రాని, ఎవరికి ఎక్కువ మార్కులు వస్తే మొదటి 50 ఉద్యోగాలు వాళ్ళకు పోతాయి. తర్వాత 50 రిజర్వేషన్. ఎస్సీలకు 15%, ఎస్టీలకు 10%, మిగతాది బీసీలకు ఇవ్వాలి. ఆ మిగతా 50కి 50 రిజర్వేషన్ ప్రకారంగా ఇవ్వాలి. ఇది కేసీఆర్ ఉన్నప్పుడు అమలైంది. అది జీవో నంబర్ 55. రేవంత్ రెడ్డి రాగానే ఆ జీవో 55 రద్దు చేసి జీవో నంబర్ 29 తెచ్చింది. ఏంటిది 29 ఉన్న సూత్రం? ఇప్పుడు మా ఎర్రోల సీన్ తమ్ముడు బాగా చదువుకున్నాడు, బ్రహ్మాండమైన గ్రూప్ 1 ఉద్యోగం కొట్టింది అనుకో, టాప్ 10 లో ఉన్నాడు. టాప్ 10 లో ఉంటే అది మెరిట్ కోటాలో పోవాలన్నా వద్దా? కానీ రేవంత్ రెడ్డి ఏమంటాడు, మొదటి 50లో ఒక 5 ఎస్సీలకు ఉద్యోగం వచ్చింది, మీ ఎస్సీలకు 100కు 16 రావాలి కదా, 16లకి 5 తీసేస్తా, 11 ఇస్తా కింద. అంటే ఇప్పుడు 5 నౌకర్లు పోయినట్టే కదా. ఇప్పుడు అబ్బాయి బాగా చదువుకున్నాడు, బ్రహ్మాండంగా మెరిట్ లో ఉద్యోగం కొడితే ఇది ఎస్సీ కోటాలు ఎంత పెట్టావు? అది ఓపెన్ కాంపిటీషన్. అది ఓసీ కోటా కాదు, అది ఓపెన్ కాంపిటీషన్. ఓపెన్ కాంపిటీషన్ లో ఎవరైనా రావచ్చు, బీసీలు రావచ్చు, ఎస్సీలు రావచ్చు, ఎస్టీలు రావచ్చు, ఓసీలు రావచ్చు. కానీ ఓపెన్ కాంపిటీషన్ లో వచ్చిన ఆ 4 ఉద్యోగాలను కూడా లెక్కగట్టి మీకు వచ్చే 15లో ఈ 4 తీస్తా, 11 ఇస్తా అంటుంది. ఇది ఎక్కడ న్యాయం? దయచేసి మీరు ఆలోచించాలి. నేను బట్టి విక్రమార్కని అడిగిన, నువ్వు ఒక దళిత బిడ్డగా నీకు బాధ్యత ఉంది, దీని మీద స్పందించాలి అని చెప్పి నేను ఎంత గట్టిగా అసెంబ్లీలో ప్రశ్నించి కేసీఆర్ ఉండగా న్యాయం చేసిండు, మీరు ఇవాళ దళితులకు బీసీలకు అన్యాయం చేస్తుండ్రు అని చెప్పి నేను అసెంబ్లీలో పోరాటం జరిగింది. మీరందరూ కూడా అంబేద్కర్ గారు చెప్పినట్టు బోధించు, సమీకరించు, పోరాడు అనే అంబేద్కర్ సిద్ధాంతంలో అడుగు జాడల్లో మీరు నడిస్తేనే రేపు రాబోయేటువంటి దళిత యువతి యువకులకు న్యాయం జరుగుతుంది. దానికోసం మీరందరూ కూడా మరి సమీకరించాల్సిన అవసరం ఉంది, పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. మీతో పాటు నడవడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా నేను మనం చేస్తా ఉన్నాను. మహిళలు చాలా మంది కనబడుతుంది. ఇందాక రాగా ఫోన్ల టీవీలో చూస్తా ఉంది. ఆ బట్టి విక్రమార్క గారు స్టేట్మెంట్ ఇచ్చిండు, మేము మహిళలందరినీ కోటీశ్వర్లను చేస్తారట. చేసిండట ఆల్రెడీ. మహిళలందరినీ కోటీశ్వర్లు చేస్తుండట. 1,00,000 కోట్ల వడ్డీ లేకుండా ఇచ్చేసినట్టు, ఇప్పటికే 35,000 కోట్ల వడ్డీ లేకుండా ఇచ్చినట్టుండు. జీవో చూస్తేనేమో అది 5 లక్షలకే ఉన్నది. 5 లక్షలకే వడ్డీ లేకుండా ఉంది. ఆ వడ్డీ లేకుండా ఆ 5 లక్షలకు కూడా 5 పైసలు ఇవ్వలేదు. కానీ నేను కోటీశ్వర్లు చేసినాను మంచిర్యాల మాట్లాడేది కదా బట్టి విక్రమార్క. నేను మొన్న అసెంబ్లీలో
మొన్నటి బడ్జెట్ సమావేశాల్లో అడిగిన బట్టి విక్రమార్క గారు నువ్వు బడ్జెట్ స్పీచ్ లో రాజకీయ ఉపన్యాసాలు చేస్తా ఉన్నావు, బడ్జెట్ లో 1,00,000 కోట్ల వడ్డీ లేని రుణం ఇస్తా అని చెప్తా ఉన్నావు. అది ఇచ్చినట్టయితే దాని జీవో చూపి, దాని ఉత్తర్వులు చూపి. ఎక్కడ కూడా నువ్వు ఉత్తర్వులు ఇవ్వలేదు. అది కేసీఆర్ ఇచ్చినప్పుడు 5 లక్షలకే వడ్డీ లేని రుణం వస్తుంది. నువ్వు మహిళల్ని మోసం చేస్తున్నావు, నువ్వు అసెంబ్లీని మోసం చేస్తున్నావు. అయితే ఆర్డర్ చూపి, లేకపోతే అసెంబ్లీకి ఈ రాష్ట్ర మహిళలకు క్షమాపణ చెప్పాలని చెప్పి నేను మొన్న అసెంబ్లీలో గట్టిగా అడిగా. నేను అనుకున్నా క్షమాపణ చెప్తారంటే క్షమాపణ చెప్పలే, కాగితం ఇవ్వమంటే కాగితం ఇయ్యలే, ముఖం చాటేసిండు. మళ్ళీ మంచిది ఇవ్వాల, ఇప్పుడు సాయంత్రం మళ్ళా 1,00,000 కోట్ల వడ్డీ లేని రుణం ఇస్తా అని అబద్ధం ఆడుతా ఉన్నాడు. ఎన్ని రోజులు అబద్ధం ఆడతారు తెలియదు. అక్క చెల్లెలకు ఇస్తే నువ్వు 20 లక్షల లోన్ తీసుకుంటే 20 లక్షలకు వడ్డీ లేని రుణం ఇస్తున్నావా? ₹1 అయినా వడ్డీ లేని రుణం ఏడాది అర్థమైంది నీ గవర్నమెంట్ వచ్చి ఇచ్చినవా? అసలు నువ్వు ఏమి ఇచ్చినావు? మహిళలకు మహాలక్ష్మి కింద నెలకు 2,500 రూపాయలు ఇస్తాను, ఒక్కరికన్నా ఇచ్చినవా? ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తాను, ఒక్కరికన్నా ఇచ్చినవా? తులం బంగారం ఇస్తాను, ఒక్క పెళ్లి కన్నా తులం బంగారం ఇచ్చినవా? పోని వడ్డీ లేని రుణం ఇస్తాను, ఒక్కరికన్నా ఇచ్చినవా? నీ జూటా మాటలే. ఆయన కేసీఆర్ ఇచ్చినటువంటి బతుకమ్మ సీరియల్ బంద్ పెట్టావు, దావఖానకు పోతే కేసీఆర్ కిట్టు బంద్ పెట్టావు, ఉన్న పథకాలు బంద్ పెట్టావు తప్ప కొత్తగా ఇచ్చినవి ఏమి లేవు. ఇవాళ రైతులకు రైతు బంధు కూడా రాలే. గిరిపల్లిలో చాలా మంచి రైతులు ఉంటారు, ఇక్కడ కష్టం చేసే రైతులు ఉంటారు. కరోనా కష్టకాలంలో కూడా కేసీఆర్ గారు కరోనా వచ్చిన రైతు బంధు ఆపలే. ఎమ్మెల్యేల జీతాలు బంద్ పెట్టిండు, ఉద్యోగస్తుల జీతాలు ఆగబట్టిండు తప్ప రైతుకు మాత్రం టైం మీద వానకాలం రైతు బంధు ఇచ్చిండు, యాసంగి రైతు బంధు ఇచ్చిండు. రేవంత్ రెడ్డి వచ్చినాక మొన్న వానకాలం రైతు బంధు ఎగబెట్టిండు, యాసంగి రైతు బంధు 3 ఎకరాలకు 2 ఎకరాలకు ఇచ్చిండు, మిగతా ఎగబెట్టిండు. వానకాలం 9,000 కోట్లు ఎగబెట్టిండు, యాసంగిలో 5,000 కోట్లు ఎగబెట్టిండు. 2 కలిపితే 14,000 కోట్లు రైతు బంధు ఎగనామం పెట్టిండు. 14,000 కోట్లు ఎగనామం పెట్టిండు. నేను ఇక రుణం మాఫీ చేసినా, అప్పు మాఫీ చేసినా, లోన్ మాఫీ చేసినా రైతులకు అంటాడు. అదే చెప్తా తల్లి, ఏడైంది ఎవరికి కాదు. ఏం పేరు నరసమ్మకు లోన్ మాఫీ కాలేదే లేస్తూనే ఉన్నది. అయితే వాస్తవానికి అయిందేంటి? రైతు బంధు ఎక్కొచ్చిండు, గా 14,000 కోట్లు రుణమాఫీకి ఇచ్చిండు. అసలు రుణమాఫీకి ఇవ్వాల్సింది ఎంత? 41,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి. 41,000 ఇచ్చేది ఉంటే రైతు బంధు ఎక్కొచ్చిన 14,000 తెచ్చి ఇచ్చిండు. ఇక రుణమాఫీ అయిపోయిందని డబ్బా కొట్టుకుంటున్నాడు. నేను అసెంబ్లీలో చెప్పిన, అయ్యా బట్టి విక్రమార్క గారు, నీ ఊరు మహిళకు పోదామా? నువ్వు మా సిద్దిపేటకు వస్తావా? ఏ ఊరికి వస్తావో రా, ఇద్దరమే పోదాం, పోలీసు వాళ్ళు ఉండదు, ఎవరు ఉండదు. పోదాం, చిన్న చెట్టు కిందనో కసిరి కాడ కూర్చుందాం, పోయి ఆ ఊర్లో రైతులను అడుగుదాం. అందరికీ రుణమాఫీ అయిందంటే నేను ముక్కు నెలకు రాస్తా, కాలేదంటే నువ్వు రాస్తావా బిడ్డ అన్న. తలకాయ కిందికేసింది తప్ప సమాధానం చెప్పలే. అసెంబ్లీలో కూర్చొని ముంగడ 4 పోలీసు జీబులు, వెనక 4 జీబులు పెట్టుకొని తిరుగుతారు కొడుకులు. మరి రాను ఏ ఊళ్ళకి వస్తారో? రైతు బంధు ఇచ్చినవేమో అడుగుదా ఒక ఊళ్ళకి పోయి, రుణమాఫీ చేసినవేమో అడుగుదా ఒక ఊళ్ళకి పోయి, దళిత బంధు ఒక్కరికి ఇచ్చినవేమో అడుగుదాందా. పిల్లలు చదువుకునే బెస్ట్ అవైలబుల్ స్కూల్స్, ఎస్సీ ఎస్టీ పిల్లలు ప్రైవేట్ స్కూళ్లలో చదవడానికి సంవత్సరానికి 25,000 మంది పిల్లల్ని మేము చదివించాం. మీరు వచ్చిన ఏడాది అర్థం నుంచి ఒక్క పిల్లలకు కూడా, ఎస్సీ ఎస్టీ పిల్లలకు బెస్ట్ అవైలబుల్ స్కూల్లో ₹1 కూడా ఇవ్వకుండా ఎస్సీ ఎస్టీలకు అన్యాయం చేసినాం. మాటలు కోటలు దాటుతున్నాయి, ఇవాళ చేతలు మాత్రం గడప దాటలేదు. బయట అబద్ధాలే మాట్లాడతారు, అసెంబ్లీలో కూడా అబద్ధాలే మాట్లాడతారు. మొన్న అప్పుల మీద అబద్ధాలు మాట్లాడితే బుక్కు పట్టుకపోయి బట్టి విక్రమార్క పక్క సీట్ల కూర్చొని చూడవా నీవు చెప్పింది అబద్ధము అని ఆ శ్రీధర్ బాబు పుస్తకం చూపించిన, బట్టి విక్రమార్క కూడా పుస్తకం చూపించిన. అరే బయట అబద్ధాలే, లోపల కూడా అబద్ధాలే చెప్తారా అని నాకు మైక్ ఇవ్వకపోతే దగ్గర పోయి పక్క పొట్ట కూర్చొని కూడా చూపించి వాళ్ళ నోరు మూపించే ప్రయత్నం చేసిన. కానీ ఇలా ప్రజలకు కూడా అర్థమైంది, కాంగ్రెస్ మాయ మాటలు, మోసం, పూర్త వాగ్దానాలు ఏందో అర్థమైంది. పాలేందో నీళ్ళేందో తేలిపోయింది. కేసీఆర్ ఉండగా మంచిగా ఉండే, ఇవాళ అంతా ఆగమైపోయిందని ఇవాళ ప్రతి రైతు కూడా మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి. గంత పెద్ద మల్లన్న సాగర్ కట్టి నీళ్లు తెచ్చిపెట్టిండు, వారికి ఇంత కాలువలు అవనీకి శాతం అయితే లేదు. 4 కాలువలు కొడితే ఇంకా అన్ని ఊళ్ళలో కూడా నీళ్లు వస్తాయి. బుట్ట పని కూడా వాళ్ళు చేయలేకపోతున్నటువంటి పరిస్థితి ఉంది.
బట్ ఏది ఏమైనా ఇవాళ అంబేద్కర్ గారి విగ్రహం మా గిరిపల్లిలో ప్రారంభించుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంత రాత్రైనా ఇంత ఓపికగా అందరూ మా బీసీలు ముదిరాజులు ఎక్కువ ఈ ఊళ్ళే, వాళ్ళు కూడా అందరు కనబడుతుంది. ముదిరాజులు అంటే యాదికి వచ్చింది. కేసీఆర్ ఉండగా ప్రతి ఏడాది చేప పిల్లలు పోతుండే, కాంగ్రెస్ వాళ్ళు వచ్చింది చేప పిల్లలు కూడా బద్దెక్కినాయి. అన్ని చెరువులు మంచిగా చేసిండు, కుంటలు మంచిగా చేసిండు. వానకాలం అయిందంటే చేప పిల్లలు తెచ్చిపోసిండు. మేము ప్రతాపం నో దిక్కు, యాదవ్ రెడ్డి గారు దిక్కు, నేను దిక్కు పోతుంటే ఇప్పుడు వీళ్ళు వచ్చిండ్రు, ఆ చేప పిల్లలు కూడా వేలవుతాం. అది కూడా ఎగబెట్టి ఏది చూడ ఎగబెట్టిడే. ఇక సన్న బియ్యం అని మోపు చేసింది ఎన్నియాల అన్ని నూకలే అన్న, 30 పైసలు నూకలే ఉన్నాయి అన్న. అది ఉడకబెట్టి అంత ముద్ద అవుతున్నది. సన్న బియ్యం సంగతి కూడా చెప్పాలి. కేసీఆర్ ఉండగా పిల్లలు స్కూళ్ళకు పోతే గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఎస్సీ ఎస్టీ బీసీ గురుకులాల్లో హాస్టళ్లలో పేద పిల్లలకు సన్న బియ్యంతో పాత బియ్యంతో కడుపు నిండా అన్నం పెట్టే కార్యక్రమం 10 ఏళ్ల కిందనే కేసీఆర్ స్టార్ట్ చేసిండు. అప్పుడు కూడా ఇట్లే నూకలు వస్తే ఏం చేసిండు, రైస్ మిల్లులో పిలిచి అడిగిండు, నూకలు ఎందుకు పెడుతున్నాయా మీరు? సార్ మాకు పంటలు పట్టలేదు అన్నారు. పంటలు పట్టలేదు అంటే క్వింటల్కు 350 రూపాయలు ఎక్కువిస్తా, నూకలు లేని బియ్యం పాత బియ్యం సన్న బియ్యం ఇవ్వండి పిల్లలకని క్వింటల్కు 350 ఎక్కువిచ్చి నూకలు లేని బియ్యాన్ని పిల్లలకు హాస్టల్లో పెట్టించిండు కేసీఆర్, గవర్నమెంట్ స్కూళ్లలో పెట్టించిండు. నేను కాంగ్రెస్ వాళ్ళని కూడా అడుగుతున్నా, ఈ పేద ప్రజలకు మంచి బియ్యమి నూకలేని మళ్ళా ఇంటికాడ పోయి చెరుపుకోవాలి వాటి, మళ్ళీ అదో పెద్ద పని. నువ్వు ఇచ్చినావు, మరి ఆ నూకలు తీసేసి పాత బియ్యం సన్న బియ్యం కేసీఆర్ ఎట్లయితే గవర్నమెంట్ స్కూళ్లలో హాస్టళ్లలో ఇచ్చిండో నువ్వు కూడా 350 రూపాయలు మిల్లర్లకు ఎక్కువ నూకలు లేని బియ్యం ఇచ్చినట్టయితే పేదలు నిన్ను యాద్ చేసుకుంటారు. చేస్తే సరిగా చేయి, సగం సగమేంటి? ఈ రేవంత్ రెడ్డి పాలన అంతా సగం సగం ఆగమాగం, ఏ చూడు సగమే అంతా ఆగమాగమే. ఏ చక్కగా కొనెళ్ళింది లేదు, ఏ చక్కగా కొనబుట్టింది లేదు. రుణమాఫీ అంటే పావుల చేసిండు, బారాన్ని కొట్టిండు. రైతు బంధు అంటే చారణ చేసిండు, బారాన్ని కొట్టిండు. ఏది చూడు సగం సగం అంతా ఆగమాగం. ఇవాళ అన్ని విషయాలు కూడా అర్థమైతా ఉన్నాయి. బట్ వేరే రాజకీయం ఇంకా ఎక్కువైపోతుంది మాట్లాడకుండా నేను పిల్లల్ని బాగా చదివించండి. ఒకటి ఈ మధ్యలో పిల్లలు జర ఫోన్లు పట్టుకొని బాగా ఆటలాడుతూ అవేందో ఏమంటారు వాటిని బెట్టింగ్ లక లేకపోతే రెమ్మీ గేమ్ లక పబ్జీ గేమ్ లక అవోటి ఇవోటి ఆడి ఆడి పిల్లలు అప్పుల పాలే అయ్యవల్ని పరిశాన్ చేస్తున్నారు. నేను మా పిల్లల్ని కోరేది ఒక్కటే, ఏ షార్ట్ కట్ ఎవరు మనకు పైసలు ఇవ్వడు. ఏదో ఈ పబ్జీ గేమ్ లో పైసలు సంపాదిస్తా, రాత్రికి రాత్రే నేను పెద్దగా అయిపోతా, కారు కొంటా, మోటార్ సైకిల్ కొంటా, ఇల్లు కడతా అని నీ ఆలోచన మంచిదే. కానీ ఎవడు మనకు పైసలు నిన్ను గుంజుకోనికే వాడు గేమ్లు పెట్టారు తప్ప నీకు పైసలు ఏ నీకు పెట్టారు. వాడు మోసం. అందులోకి పోకుండ్రి, మీ అయ్యవను పరిశాన్ చేయకుండ్రి, మీరు పరిశాన్ కాకుండా. నా దగ్గర ఒక గన్మెన్ రామునిపట్ల ఊర్లో ఇట్లనే ఆన్లైన్ గేమ్లు ఆడి ఆడి అప్పులైపోయి అప్పులు ఎంత కట్టాలో తెలియక 2 చిన్న పిల్లలు 5 ఏళ్ల 7 ఏళ్ల పిల్లల్ని తుపాకీతో కాల్చి చంపిండు, భార్యను కాల్చి చంపిండు, ఆయన కాల్చుకొని చచ్చిపోయి. ఎందుకు? ఈ ఆన్లైన్ గేమ్లలో పైసలు కూడా కొట్టి అప్పుల పాలైపోయి అప్పులు కట్టలేక ముఖం జల్లక ఉరిపెట్టుకొని చచ్చిపోయే పరిస్థితి వస్తా ఉంది. ఇలా ఏ ఊర్లో పోయినా పిల్లలు రాత్రంతా పడుకుంటలేరంటే పొద్దు దాకా పడుకున్నారు. కొంతమంది, అందరిని అంటలేదు, కొంతమంది దానికి అలవాటు పడ్డారు. గుడుంబకు గంజాయికి ఆన్లైన్ గేమ్లకు పోయి జీవితాలు ఖరాబ్ చేసుకుంటున్నారు. దయచేసి యువతి యువకులు, అమ్మాయిలు ఏం చేస్తలేరు, పిల్లలతోనే వచ్చింది పంచాయతీ. మగ పిల్లలు బాగా ఆలోచన చేసి మీరందరూ కూడా ఈ ఆన్లైన్ గేములు బంద్ చేయండి, చదువు మీద దృష్టి పెట్టండి. అంబేద్కర్ ఎంత కష్టపడ్డాడు, ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నాడు, ఆయన ఎంత కష్టపడితే పైకి వచ్చిండు. ఎవరమైనా కష్టాన్ని నమ్ముకోవాలి, సద్మార్గంలో నడవాలి. ఒక్కరోజు లేట్ అవుతుంది కావచ్చు, న్యాయం నిలబడుతుంది, ధర్మం నిలబడుతుంది, కష్టం గెలుస్తుంది, మంచితనమే నిలబడుతుంది. కష్టం చేయండి, తప్పకుండా బాగా చదవండి. ఏ పని నమ్ముకున్నా ఆ పనిలో గట్టిగా చేస్తే తప్పక విజయం వస్తుంది. సగం సగం చేస్తే ఏది కాదు. రేవంత్ రెడ్డి లెక్క ఏది కొనేలేదు. ఏ పని అయినా ఒక్కటే పెట్టుకోవాలి, గట్టిగా చేయాలి. దాన్ని ఎంబడబడితే ఎవరైనా పైకి వస్తారు, ఎవరైనా మీదికి పోవడానికి అవకాశం ఉంటుంది. దయచేసి కుటుంబాలు, గంజాయిలు, ఈ ఆన్లైన్ గేములు, పత్తాలు, గిత్తాలన్నీ బంద్ చేసి మంచి మార్గంలో నడవండి. అమ్మా నాయనకు పేరు తేండి, అమ్మా నాయన గర్వపడేటట్టు చేయండి, అమ్మా నాయన కళ్ళల్లో నీళ్లు పెట్టించకండి, తల్లిదండ్రుల తల దించుకునేటట్టు చేయకండి. మీ తల్లిదండ్రులు తలెత్తుకునే విధంగా బాగా చదవండి, కష్టపడండి, ఈ వ్యసనాలకు దూరంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ జై భీమ్, జై తెలంగాణ.